సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను. నిజమైన దేవుడువు, బలమైన దేవుడువు, శక్తివంతమైన దేవుడు తండ్రి, మీ దాసుని నన్ను కొద్ది నిమిషాలు బలపరిచి నా కంఠానికి ప్రతికంఠమై ఉండి వెనుగలిగే చెవులను గ్రహించుకునే మనస్సును మీ బిడ్డలకు దయచేయమని పరిశుద్ధాత్మదేవ 2026 సంవత్సరము మొదటి నెల మొదటి బల్లారాధన, ప్రభు సంస్కార ఆరాధన, ఆదివారపు ఆరాధనలో మీ దాసుని నన్ను నిలబెట్టావు. విస్తారమైన వాక్యాన్ని నేను అందించేలాగున నాలో నీవుండి నీవు మాట్లాడుకొని మీరు మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మొదటి ఆదివారంలో ఉన్నాం, అవునా? మొదటి ఆదివారంలో మనం ఉన్నాం, నూతన ఆదివారంలో ఉన్నాం. మొదటి నెల మొదటి ఆదివారం. ఓకే, ఈరోజు నేను చెప్పబోయే అంశం కూడా మొదట అనే అంశాన్ని నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. కాబట్టి జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6 అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనం ఇప్పుడు సంవత్సరపు మొట్టమొదటి ఆదివారంలో ఉన్నాం, ప్రారంభములో ఉన్నాం. మన లైఫ్ ఈ నూతన సంవత్సరంలో స్టార్ట్ అవబోతూ ఉంది ఈ రోజు నుండి. అంటే మొన్నటి నుండి స్టార్ట్ అయింది, కానీ చర్చ్ లైఫ్ అంటే ఆదివారపు లైఫ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతూ ఉంది. మళ్ళా మొదటి ఆదివారంలోకి వచ్చాం. ఎన్ని ఆదివారాలు మనం రావాలి? 52 వారాలు రావాలి. 52 వారాలు వస్తే ఆ తర్వాత ఏమొస్తుంది? మళ్ళా న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళా మొదటి వారానికి వస్తాం. అంటే నువ్వు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు రాసుకో, ఒక వారాన్ని నువ్వు టిక్ పెట్టేసుకో. రైట్, టిక్ పెట్టేసుకో. అంటే ఫస్ట్ వారం నువ్వు మొదటి వారము స్టార్ట్ చేసావు, నీ పరుగు స్టార్ట్ చేసావు. ఎప్పటి వరకు ఆపకూడదు? 52 వారాలు వచ్చేంత వరకు ఆపకూడదు. అప్పుడు నీవు పరిపూర్ణంగా నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను పొందుకుంటావు. ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? కృప చూపుతానన్నాడు దేవుడు. కృప దేవుడు నీవు దేవుడు ఇచ్చినట్టు వాగ్దానం, నీకు కృప పరిపూర్ణంగా పొందుకుంటావా, సగం పొందుకుంటావా? నీకు ఇక్కడ డబ్బులు ఉన్నాయమ్మా, నీ బ్యాగ్ నిండా నింపుకు పెట్టిపో అన్నావు అనుకో, సాలెండ్ పాస్టర్ గారు సగం నింపుకుంటానంటావా? సాలెండ్ పాస్టర్ గారు వన్ వంత్ ఒక సగం 4 భాగాలేసి 1/4 నింపుకుంటానంటావా? ఏం చేస్తావు నువ్వు? వీలైతే జిప్పు కూడా పెట్టకుండా ఇంకా పైన నీ గిన్నె నిండి పొర్లుచున్నట్లుగా ఆ పాత్ర కానీ బ్యాగ్ కానీ వస్తువు కానీ ఏముంటుంది దాన్ని నిండా నింపుకెళ్ళిపోతావు, సగం నింపుకెళ్ళవు కదా. అలాగే దేవుడు ఈ సంవత్సరం మనకు కృప ఇచ్చాడు. ఆ కృప నువ్వు ఏం చేయాలి చెప్పాలమ్మా? కృపను ఏం చేయాలి మనం చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. కృపను ఏం చేయాలి? కాపాడుకోవాలి. కృపను కాపాడుకోవాలి. కృప కాపాడుకోకపోతే ఏం చేస్తుంది? ఎక్కడికి పోద్ది? ఎవరు దాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోద్ది. నువ్వు కృపను కాపాడుకోకపోతే నీ పక్క వాళ్ళు ఆచరిస్తే వాళ్ళ దగ్గరికి పోద్ది. మనం కాపాడుకుంటూనే ఉంటుంది కృప. కృపే కాదండి, ఏదైనా అంతే, డబ్బు అయినా అంతే. మనం కాపాడుకుంటేనే డబ్బు మన దగ్గర ఉంటుంది, లేకపోతే ఇంకొకరి చోట దగ్గరికి పోతాయి. ఆరోగ్యమైనా సరే మనం కాపాడుకుంటూనే ఉంటుంది. ఏదైనా మన సంఘమైనా సరే, అర్థమవుతుందా? మన సంఘమైనా సరే ఏంటండి, వినాలి, కాపాడుకుంటేనే మన దగ్గర ఉంటుంది. కాపాడుకుంటేనే ఈ సంఘం బాగుంటుంది. కాపాడుకుంటేనే ఈ సంఘము అభివృద్ధి చెందుద్ది. కాపాడుకుంటేనే ఈ సంఘము విస్తరింపబడుతుంది.
కాపాడుకుంటేనే ఈ సంఘము ఏమవుతుందో తెలుసా? ఇదిగో ఇక్కడ వరకు కూర్చుంటారు. అప్పుడు నేను కిందకు వచ్చి నడవలేనప్పుడు ఇంకలా, ఇప్పుడు చూడు హ్యాపీగా నడుస్తున్నాను ఇలాగా. అప్పుడు ఇలా నడవడానికి ఉండదు. ఎందుకని చెప్పాలి? ఎందుకని ఇక్కడ వరకు కూడా ప్రజలు కూర్చుంటారు ఇలాగా. నేను పైనుండే చెప్పాలి, ఇలా కిందకు రావడానికి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే కాపాడుకుంటే ఇదంతా నిండిపోద్ది. అప్పుడు మనం చర్చికి రావడానికి మనకి ఎలాగుంటుందంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉత్సాహంగా ఉంటుంది. మనం హుషారుగా వచ్చేస్తాం. ఎందుకని ఆ రోజు ఎలా ఉంటుంది? మనకి ఇక్కడ క్రిస్మస్ లాగా ఉంటుంది. మనకి ఈ సంఘము మొన్న క్రిస్మస్కి వచ్చిన జనం వచ్చారు చూడండి, ఆ చివరి నుండి చివరి వరకు కూర్చున్నారు కదా, ఇక్కడ వరకు పిల్లలు ఇక్కడ వరకు నిండిపోయారు. అవునా? అలా ప్రతి వారం వచ్చారనుకోండి, మనకి ప్రతి వారం క్రిస్మస్లా ఉంటుందా ఉండదా? చెప్పాలి అందరూ కూడా. అలా ప్రతి వారం మనుషులు వచ్చారనుకోండి, మనకి ప్రతి వారం క్రిస్మస్ లాగే ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే మనకి పండగలాగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా? మనం ప్రజలను చూద్దాం, మన ప్రజలతో కలుసుకుందాం, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, అందరితో కలిసిమెలిసి ఆ పండగ చేసుకుందామని ప్రతి వారం కూడా మీరు మానకుండా వచ్చేస్తారు. అలా ఎక్కువ మంది జనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేయాలన్నా కానీ మనకి ఈజీగా ఉంటుంది. అవునా కదా? ఈజీగా ఉంటుంది. ఏం చేయాలైనా 10 మంది, ఇప్పుడు 100 మంది ఉన్నప్పటికీ 10 మంది ఉన్నప్పటికీ ఎంత తేడా ఉంటుంది? 100 మంది 100 చేతులు వేస్తే పని ఈజీ అయిపోతే ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కాబట్టి నెలకి 2 సార్లు 3 సార్లు కూడా మనం ఏం చేసుకుంటున్నాం? గట్టిగా చెప్పాలి, భోజనాలు పెట్టుకుంటున్నాం. అదే 10 మంది 20 మంది ఉన్నాం అనుకోండి, ఎలాగుంటుంది చెప్పాలి? భోజనాలు పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రారు. తక్కువ మంది ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఇస్రోమంటూ అలా చూస్తాం, ఇలా చూస్తాం. మనుషులు లేకపోతే మనకి ఎలాగుంటుందంటే ఏదో బోసైనట్లుగా ఉండి నిరుత్సాహంగా ఉండి వచ్చేవాళ్ళు కూడా మానేస్తారు. అదే నిండుగా ఉంటే ఎలా ఉంటుందో మనకి? సంతోషంగా ఎప్పుడు వెళదాం, చర్చికి ఎప్పుడు వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. అంటే వచ్చిన ఆత్మలను మనము ఏం చేయాలండి? కాపాడుకోవాలి. అదే మన కృప. కాపాడుకోకపోతే అప్పుడు మనం నిరుత్సాహంగా ఉండి నిస్సహాయతో ఉండి ఏమీ చేయలేం. ఏం చేద్దామన్నా మన దగ్గర అందరూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు 10 మంది 10 చేతులు వేసుకుంటున్నాం. అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి, తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరు కూడా వేయడానికి ముందుకి రాలేరు. మనము సంఘం విషయం వచ్చేటప్పటికి మన యొక్క కృపని మనం కాపాడుకోవాలి. ఆమేన్. నీ కృపని నువ్వే కాపాడుకోవాలి. వాళ్ళ కృపని వాళ్ళే కాపాడుకుంటారు. వాళ్ళ కృపను వీళ్ళ కృపను ఎవరి కృపను వాళ్ళు కాపాడుకుంటారు. మన కృపను మనము కాపాడుకోవాలి. అదే దేవుడిచ్చే కృప. పూర్తిగా పరిపూర్ణంగా కావాలి మనకి దేవుని కృప. నిండుగా రౌండ్ సర్కిల్ ఎలాగ ఉంటుంది? ఒక సర్కిల్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటుందండి? ఒక రింగ్ ఉందండి, రింగ్ ఉంది, నీ దగ్గర గాజు ఉంది, బ్యాంగిల్ ఉంది, గాజు ఉంది. గాజు చూపించేలాగా ఎక్కడైనా గ్యాప్ ఉంటుందా? ఉంటుందమ్మా? గ్యాప్ ఉంటుందా? మధ్యలో దూరడానికి ఎక్కడైనా గ్యాప్ ఉంటుందా? ఉండదు కదా. మొత్తంగా వెళ్ళడానికి చెయ్యి పెట్టచ్చు, కానీ ఇలా అడ్డంగా రావగలవా? ఇలా పైనుంచి అలా రాగలవా? నీ కృప కూడా అలా పూర్తిగా ఉండాలి. నీ కృపను, దేవుడు నీకు ఇచ్చిన కృపను నువ్వేం చేయాలండి? కాపాడుకోవాలి. మన కృపను కూడా మనం కాపాడుకోవాలి. అర్థం? దేవుడు కృప చూపించాడంటే ఊరికనే చూపించడండి. ఆ కృప పోయిందంటే మళ్ళీ మనకు రాదు. నేనైనా మీరైనా మనం అందరం కూడా ఎవరి కృపను వాళ్ళకి చూపించాలండి. అలాంటి కృప నీకుందా? చెప్పాలమ్మా, అలాంటి కృప నీకుందా? అలాంటి కృప నీకు నాకు కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఈ సంఘం ఏమవుతుందండి? కాపాడబడుతుంది, అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. నువ్వు ఆనందంగా ఉంటావు, నేను ఆనందంగా ఉంటాం, మనం అందరం సంతోషంగా ఉంటాం. ఏదైనా అంటే నేను ఒక సంఘాన్ని ఉద్దేశించట్లేదు, ఏ సంఘాలైనా సరే అలాంటి కృపను కాపాడుకుండే సైనికులు లాంటి యోధులు ఉన్న సంఘం అభివృద్ధి చెందిద్ది. వాళ్ళు ఎంతసేపు కూడా ఎక్కడ ఆత్మ బలహీనంగా ఉంది, మనం వెంటనే
బలపరిచి అన్న తృష్ణలో ఉంటారు వాళ్ళు. అలాంటి సంఘం ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క నీటి బొట్టు చేరిందనుకోండి, బాటిల్లో ఏమవుతుంది? నింపబడుద్ది. అలాగే నీకు ఆ తృష్ణ ఉండాలి. నీ సంఘాన్ని నువ్వు కాపాడుకునే, నీ సంఘానికి ఇచ్చిన కృపను కాపాడుకునే ఆ మంట, ఆ తృష్ణ నీలో, నాలో, మనందరిలో ఉండాలి. ఆమేన్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటి నువ్వు ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కలిపితే ఒక సార్వత్రిక సంఘం అవుతుంది. ఆ సార్వత్రిక సంఘాన్నే యేసుక్రీస్తు ప్రభు రాజ్యము అంటారు. మనుషులకు ఎవ్వరికీ సంబంధం లేదు ఆ రాజ్యం, యేసు ప్రభువుకే సంబంధం. ఈ పెద్ద సామ్రాజ్యంలో మనది ఈ హోలీ మౌంటైన్ చిన్న సంఘం ఒక రాజ్యం అన్నమాట. మొదట నువ్వు ఏం వెతకాలంట? చెప్పాలి. ఏం వెతకాలంట? రాజ్యాన్ని వెతకాలంట. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? మొట్టమొదటి బాధ్యత ఏంటో తెలుసా? ఏం వెతకమంటున్నాడు? ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆయన రాజ్యాన్ని వెతుకు. కనపడతలేదండి ఈ రాజ్యం వెతకడానికి? కనపడతలేదండి. ఇది కనపడుతుంది కదా, ఇంకేం వెతకమంటారు అంటారా? వెతకడం ఏంటి? ఈ రాజ్యం ఎక్కడ బీటలు వారిందో, ఎక్కడ కన్నలు పడ్డాయో, ఎక్కడ శ్రమ కలుగుతుందో. ఇప్పుడు ఒక రాజ్యం ఉందండి, ఏదో ఒక రాజ్యం అనుకుందాం. ఒక రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, సైన్యం ఉంది, ప్రజలు ఉన్నారు. ఆ రాజు ఆ రాజ్యం చుట్టూరు ఏం పెడతాడు? సైన్యాన్ని పెడతాడు. ఎందుకు పెడతాడు? శత్రురాజులు లోపల రాకుండా, ఇందులోంచి బయటికి వెళ్లకుండా చుట్టూ కూడా పహారా పెడతాడు. అంతేకాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రాజ్యంలో, ఎక్కడెక్కడ ప్రజలు కష్టాలు పడుతున్నారో, లేకపోతే వేరే రాజ్యానికి వలసపోతున్నారో, మన రాజ్యంలో వాళ్ళకి సుభిక్షంగా తిండి దొరకట్లేదా, లేకపోతే వేరే రాజులు వచ్చి వీళ్ళని దోసుకుంటున్నారా, వాళ్ళు వేరే రాజ్యానికి పోతున్నారా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అవన్నీ కూడా వాళ్ళు సరి చేసుకోవడానికి ఎప్పుడు నిత్యము రాజు ఒక కన్ను తన రాజ్యం యొక్క భద్రత మీద ఉంచుతాడు, మరొక కన్ను ప్రజల సంక్షేమం కోసం ఉంచుతాడు. అలా రాజ్యాన్ని అంతటిని కూడా నిత్యము వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ బీటలు వారుతుంది, రాజ్యానికి ఏం ప్రాబ్లం అవుతుంది అని ఎప్పుడు నిత్యము తన మనసుతోనూ తన ఒక కన్నుతోనూ ఆ రాజ్యాన్ని వెతుకుతూ ఉంటాడు, ఎక్కడన్నా సమస్య వచ్చేస్తుందేమో అని. అలాగే ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక సైనికుల వలె, క్రీస్తు సైనికులు మనం. ఎవరు సైనికులు అండి? క్రీస్తు సైనికులు మనం. క్రీస్తు సైనికుల వలె ఈ సంఘాన్ని మనం వెతుకుతూ ఉండాలి నిత్యము కూడా. నిత్యము ఎక్కడ ఏ గొర్రెకు బలహీనత ఏర్పడుతుంది, ఎక్కడ ఏ గొర్రె పిల్ల అసహాయ స్థితిలో ఉంది, నీరసపడిపోయింది, నిరుత్సాహంగా ఉంది, లేకపోతే తన దొడ్డికి రాలేకపోతా ఉందా, ఇంటి దగ్గరే ఉండిపోతుందా, ఆత్మీయమైన జీవాహారం తినడానికి దగ్గర రాలేకపోతా ఉందా, ఇవన్నీ కూడా నువ్వు వెతుకుతూ ఉండాలి. అది నీకు దేవుడిచ్చిన బాధ్యత. సేవకునికే కాదు, సేవకునికి ఉంటుంది ఆ బాధ్యత. తర్వాత నీకు కూడా సంఘములో ఉన్నటువంటి ఒక యోధురాలు అయిన నీకు, ఒక యోధుడు అయిన నీకు ఈ బాధ్యత ఉంటుంది. ఎక్కడ ఆయన రాజ్యంలో సమస్య ఉందో, ఎక్కడ ఆయన రాజ్యంలో సంక్లిష్టత ఉందో, ఎక్కడ ఆయన రాజ్యంలో బీటలు వారుతున్నాయో, ఇవన్నీ కూడా వెతికి మనం పట్టుకుని దాన్ని సరిచేయవలసిన బాధ్యత నీ మీద ఉందో. చూడండి ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరిని వెతుకుతున్నాడంట? నేను వెతుకుతాను. ఏటిని వెతుకుతాను? చెప్పాలి, ఏటిని వెతుకుతాను? గొర్రెల్ని వెతుకుతాడట దేవుడు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మొదట నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకు, రెండవదిగా ఆయన గొర్రెలను వెతుకు. ఆయన గొర్రెలను వెతుకు. ఆయన గొర్రెలు. నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన తృష్ణ, నీకు కసి ఉండాలి, నీకు మంట ఉండాలి. అయ్యో పాస్టర్ గారు చెప్తేనే చేద్దామని కాదు, పాస్టర్ గారు చెప్పవలసిన అవసరం లేదు. నీలో నీకు నీ కృపను కాపాడుకోవడం నీ బాధ్యత. నీ కృపను కాపాడుకోవడం, నీ కృప, నీ సంఘాన్ని చుట్టూ నీ కనుదృష్టి ఉంచడం నీ బాధ్యత అవ్వాలి, నీకు ఇష్టం అవ్వాలి. యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నేను వెతికి కనుగొంటాను. వెతికి కనుగొంటాను అంటే ఈజీగా దొరకవండి గొర్రెలు. వెతకాలండి, వెతకాలి. వజ్రాలు, డైమండ్స్ ఏదో మన చెట్టుకి కాసిన ఫ్రూట్స్ లాగా టకటక మనం కోసుకోవడం దొరికితే చెప్పండి? వెతికితే కానీ వజ్రాలు దొరకవు. ఆయన గొర్రెలు కూడా అంతే, వెతకాలి. మనం ఉన్న గొర్రెలు బలహీనపడిపోతున్నాయేమో చూడాలి. చూడు కిందకు వస్తే చూడు, ఇంకా అక్కడ తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు ఆ కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి, చూడు ఒక్క నిమిషం ఆగ, మళ్ళా వెతికి అంటున్నాడు. ఏమంటున్నాడు? తమ గొర్రెలు చెదిరిపోతేనంట కాపరులు ఏం చేస్తారట? వెతుకుతారంట. నేను కూడా నా గొర్రెలను అలాగే వెతుకుతాను. జాగ్రత్తగా, ఇది తొలి ప్రసంగం అమ్మ, తొలి ఆదివారం మీ మనసుల్లో ముద్రపడిపోవాలి. ఈ దేవుడు గొర్రెల కోసం, ఆయన మంద కోసం, ఆయన దొడ్డి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిదండి ఈ దొడ్డే? చెప్పాలి, ఎవరిది? ఎవరిదమ్మా? పాస్టర్ గారిదా? విశ్వాసులదా? ఎవరిది? యేసు ప్రభు ఈ దొడ్డే. ఈ దొడ్డి యేసు ప్రభుది. ఆయన దొడ్డంట చెదిరిపోతేనంట కాపరి ఎలాగైతే బుర్ర పీకేసుకుని మెంటలెక్కిపోయి, అయ్యో నా గొర్రెలు కనపట్లేదు, నా గొర్రెలు కనపడ పరిగెట్టి దొల్లి నిలుకుతాడో, నువ్వు కూడా అలాగే నిలకాలి. యేసుప్రభు అలాగే నిలుగుతాడంట. యేసుప్రభు ఒక్క గొర్రె తప్పపోతే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయింది? నిలిగాడండి. కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, ముళ్ళల్లో, కంచెల్లో అన్నిట్లో వెతికి 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 దొరికిన గొర్రెను భుజాల మీద తీసుకుని నడిపించి తీసుకురాలే. అర్థమవుతుందా మీకు? దొరికిన గొర్రె నడిపించి తీసుకురాలేదు. ఎందుకు పోయావు అని కొట్టలేదు, తిట్టలేదు. దొరికిన వెంటనే పండగ చేసుకుని భుజాల మీద ఎక్కించుకుని, ఆహా నా గొర్రె దొరికిందని తీసుకొచ్చి మందులో కలిపాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నువ్వు చేయవలసిన పనులు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నేను నా గొర్రెలను వెతికి కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడక్కడి నుండి నేను వాటిని తెప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి, ఆయా జనులలో నుండి, జనాల్లో చెదిరిపోయి అంట అవి. గొర్రెలకు ఇక్కడ సాదృశ్యం ఏమిటి? మనుషులు. ఆయా జనాల్లో నుండి తోడుకుని వచ్చి, జనాల్లో నుంచి తోడుకుని వస్తాడట. చెదిరిపోయిన గొర్రెలు ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములోనికి వాటిని తెచ్చి ఆ పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయేమో, వాటిని మనం ఏం చేయాలంటండి? సమకూర్చాలి. సమకూర్చి తెచ్చి దేవుని మేత స్వదేశంలో వాటిని ప్రవేశపెట్టాలి. ఇరువు దేశంలోకి పోతూ ఉంటాయి. నువ్వు సైనికుల్లాగా, తృష్ణ కలిగిన సైనికుల్లాగా నీ బాధ్యతను నెరవేర్చాలి. ఎస్, నీ సంబంధించిన గొర్రె ఎక్కడున్నా తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టవలసిన మంట నీలో ఉండాలి. ఇది ఒక్క రోజే కాదు, ఈ 52 వారాలు కూడా నీకు ఆ మంట ఉండాలి.
అది నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. ఎందుకని? మనము ఆయన పిల్లలము, వారసులము. దేవుడు మనకిచ్చిన కృపను నిత్యము కాపాడుకోవాలి. చూడండి ఇంకా 14 చూడు. నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటి దొడ్డి ఏర్పరచుదును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఉన్నత స్థలముల మీద ఏర్పరుస్తాడట దేవుడు. దొడ్డే ఏర్పరచడం లేదా మనకి ఇక్కడ? ఉన్నత స్థలం ఉన్నతంగా చేసాడు లేదా మన సంఘాన్ని? చెప్పండి అమ్మా, ఉన్నతంగా ఉందా లేదా? ఇది ఉన్నత స్థలం మీద దేవుడే చెప్తున్నాడు. మిమ్మల్ని నేను బలహీన మనస్తోట్లో ఉంచును, ఉన్నత మనస్తోట్లో ఉంచుతాను. బలహీనమైన చోటుకి పోవాల్సిన పని మనకేంటి చెప్పండి? దేవుడు మనకేమంటున్నాడు? ఒరే బాబు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచితే మీరెందుకు కిందకి దిగిపోతారు. యెరూషలేము నుండి ఒకడు ఏం చేస్తున్నాడండి? యెరికోకు వచ్చేస్తున్నాడంట. యెరికో అంటే ఏంటంటే దిగిపోవడం. అంటే యెరికో అంటే శపించబడ్డ పట్టణం. అర్థమవుతుందా? యెరూషలేము అంటే దీవించబడ్డ పట్టణం. యెరికో శపింపబడ్డ పట్టణం. యెరికోలోది దేవుడు ఏమన్నాడు తెలుసా? కనీసం అందులో బంగారం కాదు కదా, వస్త్రం కూడా ముట్టుకోవద్దు నువ్వు అని చెప్పాడు. ఎందుకని? ఆకాను ముట్టుకుంటేనే ఒక వస్త్రానికి ఆశపడ్డాడు, ఒక బంగారు కమ్మకు ఆశపడ్డాడు. దేవుడు వెంటనే సంహరించాడు. అస్సలు శపించబడిన పట్టణం యెరికో, దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. అలాంటిది ఒకడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేములో నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడట. నేను యెరూషలేములో ఉండను, నేను యెరికోకు పోతానని వచ్చేసాడట. వచ్చేస్తే ఒరే, నిన్ను ఉన్నత స్థలం మీద ఉండమంటే నువ్వెందుకు దిగుతున్నావురా అని దేవుడు వాడిని ఏం చేశాడు తెలుసా? దొంగలకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు అప్పగించాడని అక్కడ బైబిల్లో రాయలేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. వాడు యెరూషలేములో నుండి యెరికోకి దిగి వచ్చేస్తుంటే మార్గ మధ్యలో ఏమైంది తెలుసా? దారి దోపిడి దొంగలు అతన్ని పట్టుకుని అతన్ని హింసించి అతను కొట్టి గాయపరిచి అతని దగ్గరున్న డబ్బులన్నీ తీసేసుకుని అతని వస్త్రాలు కూడా తీసేసుకుని అతన్ని ఒక దారి ప్రక్కన కొన ప్రాణాలతో పాడేశాడు. ఎవరు రమ్మన్నారు నిన్ను యెరూషలేము నుంచి యెరికోకి? దేవుడు చెప్పాడా? దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు? ఉన్నతమైన స్థలంలో పెట్టాడు కదా నేను యెరూషలేములో. నువ్వెందుకు యెరికోకి వచ్చావు? చూడు దారిలో ఏమైంది ఇప్పుడు దారిలో? కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ రోడ్డు పక్కన ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మంచి సమరయుని పంపించాడు. మంచి సమరయుని పంపించి అతన్ని గాయం పెట్టువాను నేనే, గాయం కట్టువాడిని నేను. దేవుడు గాయం పెడతాడు, మళ్ళా నువ్వు పశ్చాత్తాపడితే గాయాన్ని కడతాడు. అప్పుడు ఆ యెరికోకి దిగిపోతున్న వాడు ఏడుస్తూ ఉన్నాడేమో, దేవుడికి మొర్రపెట్టాడేమో. అప్పుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళా దేవుడు ఒక మంచి సమరయుని, గుడ్ సమరిటన్ అనే ఒక వ్యక్తిని పంపించి, జాలిగల వ్యక్తిని, ప్రేమగల వ్యక్తిని పంపించి అతన్ని గుర్రం మీద వేసుకుని తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో తన గాయాలు కడిగి తనకు మంచినీళ్ళు పోసి తనకు వస్త్రాలు వేసి తనని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి, ఆ హాస్పిటల్ కమ్ము ఫుడ్ రెండు ఉంటాయి అక్కడ. అక్కడ ఒక సత్రం రెండు ఉంటాయి, ఫుడ్డు వైద్యం రెండు ఉంటుంది. అక్కడ జాయిన్ చేసి కొంత డబ్బు ఇచ్చి ఆ యజమానికి నేను తిరిగి వచ్చినప్పుడు మిగతా డబ్బు కడతాను, ఇతనికి ఏ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అదే అతను యెరూషలేములో ఉండుంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పని వచ్చినా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అయ్యాడు? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అవునా? అతను ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్పిన ఉన్నత స్థలం మీద ఉండకుండా దిగజారి కిందకు వచ్చేసాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన స్థలంలో మనము ఉండాలి, నివసించాలి. దేవుడు మనల్ని అలా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడండి మనల్ని? చెప్పాలి, నా వైపు చూడాలి అందరూ. ఎలా చూస్తున్నాడు మనల్ని? ఇలా చూస్తున్నాడు. నువ్వేమో ఇలా ఉంటానంటున్నావా? చెప్పు, ఇలా ఉంటావా? దేవుడు ఆయన బిడ్డలు ఇలా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఇలా కిందకు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఉన్నత స్థలం మీద ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. హల్లెలూయా. బలమైన మేత మేస్తా ఉన్నాయటండి ఇక్కడ. అమ్మా, మీరు ఒకసారి చెప్పండి, మీరందరూ దేవుని వాక్యం అనే బలమైన ఆహారాన్ని భుజిస్తున్నారా లేదా? హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఆత్మీయమైన జీవాహారాన్ని బలంగా ఇస్తా ఉన్నాడు. ఈ బలమైన ఆహారం భుజించి నువ్వేం చేయాలి? సమృద్ధిగా బలపడాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టి పరుండబెట్టదు ఇదే ప్రభువైన యెహోవాకు, తప్పిపోయిన దానిని నేను వెతుకుతును. మళ్ళా చెప్తున్నాడు మూడోసారి, వెతుకుతును వెతుకుతును వెతుకుతును. తప్పిపోయిన దానిని వెతుకుతును, ఆ తోలు వేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలముగల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచెదను. నా మంద మీ విషయమే దేవుడినైనా యెహోవానగు నేను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునే గాక. దేవుడు చివర్లో ఒక కొసమెరుపు ఇచ్చాడండి. చివర్లో ఒక కొసమెరుపు ట్రీట్మెంట్. ఏ గొర్రె అయితే కొవ్వు ఏమంటున్నాడు అక్కడ? క్రొవ్వు గలవాటిని. అంటే క్రొవ్వు గలవాటిని అంటే మనం ఏమంటాం? బలిసి కొట్టుకుంటున్నాడు రా వీడు అంటారా? బలిసి కొట్టుకుంటున్నాడు రా వీడు అంటారు కదా మనం. అదన్నమాట. అలా బలిసి కొట్టుకున్న వాటిని మాత్రం నేను ఏం చేస్తానంటున్నాడు? శిక్షయను మేత పెట్టి లయపరుస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాటను జాగ్రత్తగా విని ఆయన తప్పిపోయిన గొర్రెల కోసం, బలహీనమైన గొర్రెల కోసం, సంఘంలో ఉన్న ప్రతి గొర్రె కోసం, అలాగే మన ఈ సంఘం కోసం దేవుడు మనకిచ్చిన కృపను కాపాడుకోవటానికి అహర్నిశలు ప్రయత్నం చేయాలి. ఆ కృప పోగొట్టుకున్నావంటే తిరిగి మన దగ్గర రాదు. కాబట్టి మన కృపను మనమే కాపాడుకోవాలి, మన సంఘాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానం చేసుకో, నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు కాపాడతాడు. అర్థమవుతుందా? దేవుడు సంఘాన్ని నువ్వు కాపాడితే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. ఆమేన్ చెప్తామండి. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.